నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు అన్ని పార్టీలకు లేఖ రాస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఇక రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్లు పిలిచింది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేసుకోవచ్చని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న సర్కార్ జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలతో చర్చించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మీటింగ్ కి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామన్నారు. పసుపు పంటపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయాలని కోరారు. మార్చి నెలలో ఎక్కువ మొత్తంలో పసుపు పంట మార్కెట్ కి వస్తుందని చెప్పారు. రైతులు నష్టపోకుండా త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు తుమ్మల. వరంగల్ మామనూరు విమానాశ్రయంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఏళ్లలో ఓరుగల్లులో విమానం ఎగురుతుందన్నారు. ఇక రామగుండం, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామన్నారు. ఇక 18 నెలల్లో ఉప్పల్, నారపల్లిపై ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని చిట్ చాట్ లో చెప్పారు కోమటిరెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అమలు విషయంపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కోరారు. టీటీడీ అధికారులు మీ ఆదేశాలను పాటించడం లేదని లేఖలో తెలిపారు. తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా తక్షణమే టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు కొండ సురేఖ. రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్లకు పిలుపునిచ్చింది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో టెండర్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల కోసం టెండర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపారు పౌర సరఫరాల శాఖ అధికారులు. నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ ని తెలంగాణ కల్లుగీత ఆర్థిక సహకార సంస్థకు బదిలీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై ఇరు శాఖల మంత్రులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇప్పటి వరకు టూరిజం పరిధిలో ఉన్న నీరా కేఫ్ ఇక నుంచి కల్లుగీత ఆర్థిక సహకార సంస్థకు బదిలీ కానుంది.